ఓల్డ్ యంగ్ ఓల్డ్ అని. 60 to 80 యంగ్ ఓల్డ్, 80+ ఓల్డ్. అంటే ఓల్డేజ్ ఏమున్నది, 65 ఏళ్ళ వయసులో దమ్మెందుకు ఉండదు. 78 ఏళ్ళ వయసులో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసి నానా బీభత్సం చేస్తున్నాడు కదా. 81 ఇయర్స్ అమెరికా ప్రెసిడెంట్. ఎంత ఏజ్ అయినా బైడెన్కు 81 ఇయర్స్. మొన్నేదో ఆయనకు కాలం పరిస్థితుల వల్ల తప్పుకున్నాడు కానీ మళ్ళీ పోటీ కూడా చేసేవాడు. 81 ఇయర్స్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. మిలిటరీగా, ఎకనామిక్గా అమెరికాలో ఏం జరిగితే వరల్డ్ మొత్తం ప్రభావితం అవుతుంది, మానవాళి మొత్తం ప్రభావితం అవుతుంది. అలాంటి దేశానికి 81 ఏళ్ళ నాయకుడు ప్రెసిడెంట్గా ఉండగా హైదరాబాద్ వీధుల్లో తెలుసుకోవడానికి 65 ఏళ్ళు ఓల్డేజ్ అవుతుందా? సో ఏముండదు అలా. 81 ఇయర్స్ అమెరికా ప్రెసిడెంట్గా అయినప్పుడు 65 ఏళ్ళు భారత ప్రధానమంత్రి వయసు కన్నా తక్కువనే. తెలంగాణ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ వయసు కన్నా కూడా తక్కువే. ఈ 65 39 లేదు, 39 ఉన్నాడు 65కు రాగదప్పడు, ఆ 39 ఉన్నాడు 93కు రాగదప్పదు. ఎవరైనా వయసు పెరుగుతూనే ఉంటాయి కదా. సో వృద్ధుల్ని పైన వ్యాఖ్యానించడం, మహిళల పైన వ్యాఖ్యానించడం, ఇది ఎక్కడాక చీర గాజులు. నీ వయసు ఇప్పుడు 65 ఏళ్ళు ఓట్లు వేయలేదు బీఆర్ఎస్కి, ఎవరు వాళ్ళంతా చదకాని వాళ్ళేనా? అందువల్ల ఈ రకమైన వ్యక్తిగత స్థాయికి వెళ్ళి రావడం అనేది కరెక్ట్ కాదు. అందులో ఓకే, రాజకీయంగా ఏదైనా ఉంటే నువ్వు మాటలు తెలుసుకోవాలి తప్ప ఒకరింటి మీద ఇంకోరు ఎట్లా వెళ్తారు? అరకపడి గాంధీ ఆనచర్లతో పాటు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇవాళ మళ్ళీ అరకపడి గాంధీ ఇంటికి మేమంతా వెళ్తామని వీళ్ళు వెళ్ళడం కరెక్ట్ కాదు. సో ఇది ఎక్కడ మొదలైంది, ఎవరు మొదలు పెట్టారు అనే దానికన్నా కూడా ఈ రకమైన సంస్కృతి ప్రజలకు ఉపయోగపడదు. ఒకవైపు తెలంగాణలో వరదలు వచ్చి జనం నానా బాధలు పడుతుంటే, రెండు ప్రధాన మరి 2 ఎమ్మెల్యేలు 2 ప్రధాన పార్టీల మధ్య ఈ వీధి పంచాయతీ నాకు అర్థం కాని విషయం. కొట్టుకున్నాం రా మంచి సినిమా హెడ్లైన్. సో రామ్ గోపాల్ వర్మకు బ్రహ్మాండమైన ఐడియా ఇస్తే కౌశిక్ రెడ్డి ఒక క్యారెక్టర్ పాత్ర, అరకపొడి గాంధీ ఇంకో పాత్ర పెట్టి మామూలుగా రక్తి కట్టించాడు. ఇక రామ్ గోపాల్ వర్మ మరి ఐడియా రానట్టుంది. రైట్ సార్. ఇంత జరుగుతుంటే 2 పార్టీల అధిష్టానాలు కాస్త కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి కానీ పార్టీ అధిష్టానమే సపోర్ట్ చేస్తున్న పరిస్థితి సార్. అండ్ ఇంకొకటి మరి ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే మనం చర్చించుకుంటున్నాం సార్. ఈ రోజు 11కి ఏమవుతుందనే అదే రాజకీయ మీరు మనంతా లైవ్లు పెట్టామా? ఓ ఇక టీవీ ఛానళ్ళకు వేరేది ఏముండదు చూడండి. నిన్న ఆల్ స్క్రీన్స్ ఇదే ఇవాళ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం మనం కవర్ చేయం, రష్యా ఉక్రెయిన్ వార్ మనకు అనవసరం, ప్రపంచంలో ఎకానమీ ఏమవుతుంది మనకు అనవసరం, భారతదేశంలో జాబ్స్ క్రైసిస్ మనకు అనవసరం. మనకు అవసరం ఏంటి? మామూలుగా ఉండదు ఇక రసవత్తరంగా లైవ్ల మీద లైవ్లు, స్టూడియోలో యాంకర్లు, ఫిల్మ్. అరకపొడి గాంధీ ఇంటి దగ్గర మా రిపోర్టర్ పలానా ఆయన ఉన్నాడు, కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పలానా ఆయన ఉన్నాడు, వీధుల్లో ఇంకోరు ఉన్నాడు, ఒక 10 మంది రిపోర్టర్లు పెట్టి నానా వివస్తం. ఇక కోతి కొబ్బరికాయ జల్లేదామని దీనికి ఒక పేరు పెట్టినాడు. ఒకసారి కోతి కొబ్బరికాయ దొరికినట్లు మనకు ఒక టాపిక్ దొరుకుతుంది కదా. దాంతో జనం అందరూ అదే దృష్టి. దాని మీద నన్ను మాట్లాడమంటారు, నేను మాట్లాడక తప్పదు. అందుకే ఇలాంటి టాపిక్స్ మీద నేను నా ఇంట్లో మాట్లాడాను, మీ దగ్గరకు వచ్చినప్పుడే మాట్లాడుతుంటాను. ఇంట్లోకి వచ్చినప్పుడు నేను కమలా హ్యారిస్ డొనాల్డ్ ట్రంప్ డిబేటు, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధము ఇలాంటివి మాట్లాడుకుంటాను. బహుశా ఇక్కడ రాకపోతే ఇంట్లో కూడా మాట్లాడేవాడిని ఏమో తెలియదు, కానీ ఇప్పుడు ఇక్కడ అయిపోతుందిగా మాట్లాడితే అని చెప్పి వదిలేస్తున్నాను. సో అందువల్ల రాజకీయాల్లో ఆలోచనల మధ్య ఉండాలి. ఇలా ఏంటి ఇష్యూ? ఫిరాయింపుల మీద ఎవరైనా తక్కువ తిన్నారు? ఫిరాయింపుల పైన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అన్ని పార్టీల వాళ్ళని తీసుకొచ్చి కండవాళ్ళు కప్పారా లేదా? తలసాని శ్రీనివాస్ యాదవ్, సవితా ఇంద్రారెడ్డి కండవాళ్ళు మార్చారో లేదో తెలియదు, మన మంత్రులు అయ్యారు కదా. మరి బీఆర్ఎస్ చేసింది అదే, కాంగ్రెస్ చేసేది అదే, దేశమంతటా బీజేపీ చేసింది అదే, అన్ని పార్టీలు చేస్తాయి కదా. ఏ పార్టీల మినహాయింపు చెప్పండి నాకు? సో అన్ని పార్టీలు ఇదే పని చేస్తున్నాయి. ఇదేదో ఫిరాయింపులు ఒక పార్టీ చేస్తున్నట్టు అదేదో పవిత్ర యజ్ఞంలాగా ఫీల్ అయితే ఎట్లా? అందువల్ల దానికి ఇక్కడ దాకా తీసుకునే రావద్దు. 2 పార్టీల నాయకత్వం ఈ పొలిటికల్ థ్రిల్లర్ దీనికి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే రాష్ట్రంలో వరదలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. తెలంగాణలో ఉద్యోగాలు కావాలి, తెలంగాణలో 100 ఎకరాల్లో పంట దెబ్బతిన్నది, 1000 కోట్ల నష్టం జరిగింది. ఆ ప్రజలకు ఉపశమనం కలిగించాలి. అధికార ప్రతిపక్షాలు దీనిపైన ఆలోచించాలి తప్ప
ఈ వీధిలో కొట్టుకుందాం రా, తండుకుందాం రా, చూసుకుందాం రా అని ఒక సినిమా టైటిల్ ఎందుకండి? సార్ ఈ ఇష్యూ మీద బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యారు సార్. వీళ్ళిద్దరు కలిసి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఎందుకంటే బండి సంజయ్ పదే పదే చెప్తూ ఉంటారు కదా సార్, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు ఒక్కటేనని చెప్పేసి కమెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా అరికపూడి గాంధీ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు సార్. కౌశిక్ రెడ్డి మీద కొన్ని మాటలు వాడకూడని పదాలు వాడి కమెంట్ చేశారు. దాంతోపాటు ఆయనకు పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చారు. నాకు పిఎస్సి చైర్మన్ కాదు అని ఆయన అనలేదు. నాకు భారతీయుడు రోల్ ఇవ్వండి, వాళ్ళ సంగతి చెప్తా, కౌశిక్ రెడ్డి లాంటి చీటర్సు బ్రోకర్స్ సంగతి తేలుస్తానని ఆయన కమెంట్ చేశారు. ఫస్ట్ బయట ప్లే చేయండి గాంధీ అబౌట్ కౌశిక్. ఇటువంటి చీటర్స్ని బ్రోకర్ నా కొడుకుని కంట్రోల్ చేయడానికి 100 రోజులు భారతీయుడు రోల్ ఇవ్వండి. నేను ఎప్పుడు పదవులు అడగను, జీవితంలో ఎప్పుడు కూడా పదవులు అడగను, పదవులు ఆశించను. ఒక్క భారతీయుడు రోల్ మాత్రం 100 రోజులు ఇవ్వండి. ఇటువంటి చీడ పురుగులన్నీ ఏరి సమాజాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో ముందుంటా అని చెప్పి కూడా తెలియజేస్తాం. ఆల్రెడీ పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చారు, కానీ ఇంక పదవులు అడగనంటూ ఉన్నారు. సినిమాలో వచ్చే పదవి తప్ప సినిమాలో పదవి కూడా కాదు తీసుకునేది. సో భారతీయులు, టాగోర్లు సినిమాలలో నడుస్తుంది, నిజ జీవితంలో నడవదు కదా. సో బట్ అంటే రాజకీయాలను రక్తి కట్టించడం, చర్చను రచ్చను మరింత రసవత్తరంగా నడపడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ. సో మనకు లైవ్ షోస్కి మాత్రం ఖతర్నాక్ ఉపయోగపడతాయి ఇట్లాంటి కామెంట్స్, బైట్స్. సో అందువల్ల సో అల్టిమేట్గా రాజకీయాల్లో భారతీయుడు అనే రోల్ రాజకీయాల్లో ఉండదు కదా. ఎవరిస్తారు? భారతదేశంలో రూల్ ఆఫ్ లా ఉంటుంది తప్ప రూల్ ఆఫ్ భారతీయుడు ఉండదు కదా. చట్టబద్ధ పాలన ఉంటుంది, భారతీయుడు పాలన ఉండదు కదా. ఇక భారతీయుడు రోల్ కనుక నిజంగానే సినిమా నిజ జీవితంలో వస్తే చాలా పార్టీలలో ఎవరు మిగిలనుకుంటా. చాలా అరాచకాలు, అన్యాయాలు రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో ఎవరు సొక్కం బంగారం అని చెప్పగలం? ఏ పార్టీలో పార్టీ అన్నీ ఇలాంటి ఏ తప్పులు లేకుండా ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఫిరాయింపులే ఉన్నాయి, అన్ని పార్టీలు చేస్తున్న పనే కదా. దాని విక్టిమ్ అయినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, అక్యూజ్ అయినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు. రోల్స్ మారిపోయాయి. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అక్యూజ్లు, కాంగ్రెస్ విక్టిమ్. ఇలా కాంగ్రెస్ అక్యూజ్లు, బీఆర్ఎస్ విక్టిమ్. ఇలా ఏమున్నది అలా? సో ఎవరికి భారతీయ రోల్ ఇచ్చుకోవాలి? ఇచ్చుకోవడానికి అవకాశమే లేదు కదా. సో అందువల్ల హైదరాబాద్ నగరంలో